నేను ఒకటే చెప్తున్నా, ఆమె మాట్లాడుకుంటా దయాకర్రావు గారిని బ్రతకనీయరు అని మాట అంటది. ఎందుకు బ్రతకనీయరమ్మా? మీరు పొద్దున్న వేస్తే రైతు కళలలో ఒడ్లు ఇంకా మిల్లకు పోతలేవు, కాంటాలు అయితలేవు అని చెప్పినందుకు బ్రతకనియవా? రైతు బంధు వస్తలేదు అంటే బ్రతకనియవా? రుణమాఫీ రావట్లేదు ఇంకా రైతులకి రావాలని ధర్నాలు చేస్తే బ్రతకనియవా? పాలకుర్తి రాగానే పాలకుర్తి సోనాల దగ్గర పోయి 50 లక్షలు అమౌంట్ చేసింది. ఇప్పటిదాకా ఇచ్చిలా అండి? తొర్రూరులో స్కిల్ సెంటర్ సంవత్సరంలో కంప్లీట్ చేస్తాను కొబ్బరికాయ కొట్టడం ఇప్పటిదాకా చేసిందా? కానీ మీరు 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు చేసిన తర్వాత మాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే జీవితంలో ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఓటు వేయరు. ఇది మాకు కలిసి వచ్చే అంశం. భవిష్యత్తులో ప్రజా జీవితంలో ప్రజల మధ్యలో మీరు ఫెయిల్ అయ్యిండు. దాన్ని కప్పిపుచ్చుకునే దాంట్లో ఫ్రస్ట్రేషన్. మీరు వారి బజారు భాష, ఎంత బజారు భాష మాట్లాడుతుండ పాలకుర్తిలో ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటూ మీకు పిల్లలు లేరా అంటున్నాను. మా టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు, రాజకీయంగా 40 సంవత్సరాల అనుభవంతో మరియు 6 సార్లు ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా గెలిచి ఈ యొక్క నియోజకవర్గమే కాక ఈ జిల్లాలోనే ఒక మంచి పేరు, గొప్ప పేరు కలిగిన దయాకర్రావు గారి పైన ఆమె చేసిన అవాకులు చవాకులు అంతా ఇంత కాదు. ఓ ఝాన్సీ రెడ్డి గారు, మా దయాకర్రావు గారి కాలి గోటికి కూడా మీరు సరిపోరు. మీకేదో అమెరికాలో అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉండొచ్చు, అమెరికాలో కంపెనీ ఉండొచ్చు, ఏముండొచ్చు, కానీ మా దయాకర్రావు గారు జనాల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయే దేవుడు. ఏదో అనివార్య కారణాల వల్ల మీరు ఏడ్చి మీరు ఒక ఈ నియోజకవర్గ ప్రజలను ఏదో మభ్యపెట్టి ఏదో గెలిచిందని చెప్పి విర్రానికి మాట్లాడితే ఖబర్దార్ ఝాన్సీ రెడ్డి, నువ్వేంటిది, నీ చరిత్ర ఏంటిది, అమెరికాలో నువ్వు చేసిన వ్యాపారాలు ఏంటిది, ఇక్కడికి వచ్చి చేస్తున్నది ఏంటిది, అమెరికాలో చేసిన అరాచకాలను, నీ యొక్క కుటుంబ అరాచకాలను బయట పెడితే నువ్వు పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టావు, ఈ భారతదేశంలో కూడా ఉండవు. ఎందుకంటే నువ్వు ఏదో ఆడ మనిషి కానీ మేము గౌరవిస్తూ 15-16 ఏళ్ళు మా దయాకర్రావు గారు సార్ ఆమె మితిమీరి మాట్లాడుతున్నది, ఓవర్గా మాట్లాడుతున్నది, మీకు అనరాని మాటలు అంటుంది, మేము ఊరుకునే ప్రసక్తి లేదు, మేము విజృంభిస్తాం, ఆమెను పాలకుర్తి పొలిమేర నుంచి భారతదేశం నుంచి పరిణామాలుగా వదిలిపెట్టమని అంటే గాంధీ గారు ఈ వేదిక పైన ఉన్న నాయకులందరికీ ఆగండి ఆగండి వాళ్ళ ఆడలు చూద్దామని మా గౌరవ దయాకర్రావు గారు, దయాగుణం కలిగిన దయాకర్రావు గారు అంటే ఊరుకున్నాం తప్ప, కానీ మితిమీరి మసి చేస్తా పాలకుర్తిలో ఉండలేకుండా ఏదో పర్వతగిరికి తోత నీ తాత తరం కాదు, నీ చేచమ్మ తరం కాదు, రాబోయే ఎన్నికల్లో నీ సత్తా ఏదో చూచు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్ను నీ యొక్క కోడలి పరిపాలనను ఈసరిస్తున్నావు, నువ్వు మాటలు కోటలు దాటుతున్నావు, పాలకుర్తి పౌరుషాన్ని మేము కనుక ప్రదర్శిస్తే నువ్వు రేపదాటలేవు. ఇప్పటికైనా ఈ యొక్క మాటలను వెనక్కి తీసుకొని ముక్కు నేల రాసి మా యొక్క పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా దయాకర్రావు గారికి క్షమాపణ చెప్పే బయటికి రావాలి. లేకపోతే మేము విజృంభిస్తే న్యాయపరంగా మీ మీద ఏదైతే మేము కేసులు కానీ ఏదైనా చేయగలిగితే నువ్వు అమెరికా పోయేదాన్ని అవాకులు చవాకు పెంచకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలో నీ అభ్యర్థులను గెలిపించుకో. ఇంకా మాట్లాడింది అత్తాకూడలో పంచాయతీ చేసుకోండి. మీ పంచాయతీ మాకెందుకమ్మా, మీ ఆస్తి పంచాయతీ చూసుకోండి, నీకు నీ కొత్త కన్నా సమస్యలు విడాకులు తీసుకోండి, నీకు నీ కూడల కింద పంచాయతీ విడిపోండి. మేము ఇవ్వగల ఇన్వాల్వ్ కాము, మాకు ఆ సంబంధాలు లేవు. అత్తాకూడలో పంచాయతీ కుటుంబ వ్యవహారాల మా నాయకుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు 50% వ్యవహారాలు చాలా చూచాం. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ఇవాళ పంటలు ఎండిపోతా అంటే నీళ్లు కావాలంటే నీళ్లతో అధికారులతో మాట్లాడి కక్కాల చెక్ డ్యామ్ నీళ్ళు ఇప్పించింది. రైతుల ధాన్యం కొనుగోలు చేస్తే చేయకపోతే ఎక్కడ కనపడదు అక్కడ అధికారులతో వీలైనంత మాట్లాడి లారీ తెప్పించింది.
మా నాయకుడు గారు అధికారంలో లేకుండా ప్రజల మధ్య నుండి ప్రజల సమస్య పట్ల అవగాహనతో ప్రజల కోసం మేలు చేయాలని ఆలోచన తిరుగుతాడు. కానీ మీ కుటుంబం గురించి మీ పార్టీ గురించి మాట్లాడుతున్నాము. మీ పార్టీ అనేది రేపు ఎన్నికలలో మరి వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ సంగతి మీరు ప్రజలు చెప్తున్నప్పుడు మేము చెప్పేది మా పార్టీ ఉంటుందా పోతుందా మీరు ఎక్కడ పోతారో ఆలోచించుకోవాలి. ఇక నుంచి మీరేం చేసి మీ పార్టీ ఏం చేసినా మేము ఇవ్వబడతాను మేము సిద్ధంగా ఉన్నాం. మీ వ్యక్తిగత విషయాలు మాకు అక్కర్లేదు. ఈ సభ ఇలా పత్రికా ముగ్గు చెప్తున్నారు. మేము ఇంత చూసుకున్నామా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మాకు సంబంధం లేదు. ఏదో నేను ఈగ వాళ్ళతో చూపిస్తాను, ఈగలు రోజు వాళ్ళతో ఎంతమంది చూస్తూ చూస్తాను, నువ్వు వద్దని నేను ఈగ వాళ్ళతో. ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే గారు ఎన్ని కల్లాలను సందర్శించారు, ఎన్నిసార్లు ఓట్ల కొనుగోలు కోసం సివిల్ సప్లై మీతో కానీ జిల్లా కలెక్టర్తో కానీ అడిషనల్ కలెక్టర్తో కానీ మరి ఏ విధమైన ఆఫీసర్లతో రివ్యూ పెట్టి ధాన్యాన్ని అక్కడ దించారో చెప్పండి. ఇప్పటికి కల్లాలలో అవినీతి జరుగుతూ ఉంది, కాంటాల దగ్గర అవినీతి జరుగుతూ ఉంది, వార్తలు ఇవ్వట్లేరు. అక్కడ కల్లాల దగ్గర సరైన సౌకర్యాలు లేరు. ఈ నియోజకవర్గంలో సాక్షాత్తు ఇద్దరు, ఒక మహిళా రైతు ఒక పురుష రైతు చనిపోయారు. మీరు ఏం చేసిరో చెప్పాలి. ఇవి చెప్పక నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న దయాకర్రావు గారిని వరి కల్లాలకు పోయి ధాన్యాన్ని కొనండి అని ప్రభుత్వ అధికారులను అడిగితే, మరి ఊర్లలో పోయి 100 రోజుల పనుల దగ్గర పోయి పని గురించి అడిగితే ప్రతి పనికి సంబంధించి దయాకర్రావు గారు తిరుగుతుంటే నీ కన్ను మండుతున్నాయి. ఎందుకంటే మీకు చేత కాదు, మీకు మాట్లాడరు, మిమ్మల్ని మీరు నమ్మే స్థితి లేదు, మీ మీదనే మీరు నమ్మరు. అందుకోసమే మీరు బాగా ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నారు, అభద్రకు లోనవుతున్నారు. మీ కుటుంబం మీద మీకు నమ్మకం లేదు, మీ పార్టీ మీద మీకు నమ్మకం లేదు, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదు, మీ క్యాడర్ మీద నమ్మకం లేదు, మీ మీద మీకే నమ్మకం లేదు. ఈ పరిస్థితిలో దయాకర్రావు గారిని నా ట్రిగ్గర్ దయాకర్రావు గారి వైపు, నా ట్రిగ్గర్ బీఆర్ఎస్ వైపు, నువ్వు ఉగ్రవాదివా, నువ్వు తీవ్రవాదివా, నువ్వు ఒక విదేశీ పౌరురాలుండి నా ట్రిగ్గర్ అంటే నా చేతిలో ఉన్న ఆయుధం దయాకర్రావు వైపు తిప్పుతా, దయాకర్రావు వైపు గురి పెడతా, బీఆర్ఎస్ పార్టీ వారికి గురి పెడతా, నీకు అన్ని గుండెలున్నాయా?